నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పురాతన రంగనాయక స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఉదయగిరిలోని ట్యాంక్ బండ్ నుండి రంగనాయకుల స్వామి ఆలయం వరకు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం నిర్వహించారు. మేళ తాళాలు, కోలాటాలతో వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్చరణల నడుమ కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ కార్యక్రమాలను లోక కళ్యాణంగా నిర్వహించారు. హిందూ దేవాలయాలపై పూర్వం జరిగిన దాడుల్లో ధ్వంసమైన ఉదయగిరిలోని రంగనాథ ఆలయం ప్రాంగణంలో నాటి అవశేషాలు గుర్తుకు ఉన్నప్పటికీ సమీపంలో ఆలయ అభివృద్ధి కొనసాగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ భక్తుల మహోనోభావాలకు పెద్దపీట వేస్తూ మంగళకరమైన కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జిల్లా ప్రజలకు ఆసక్తి కలిగించింది. ముచమాం గిర సంగయం స్వస్య